హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఏంది అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనకు తెలిసిందే కదా వారణాసి మూవీ అయితే రాబోతుంది. సో కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లైక్ కొన్ని డిలేస్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ లైక్ మూవీ టీం ఎదుర్కొంటున్నారు. అండ్ వార్ వల్ల కూడా లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎంతవరకు ఈ వార్ మన వారణాసి షూటింగ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మనకు తెలుసు అండ్ వారణాసి మూవీ స్టార్టింగ్ అప్డేట్ నుంచి కూడా లైక్ ఈ మూవీ పైన చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే లైక్ నేను ఇందాకే చెప్పా కదా మోస్ట్ అవైటెడ్ కాంబో, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక్క మూవీ కూడా రాలేదు. సో రాజమౌళి యాజ్ యూజువల్గా లైక్ ఆయన ఇంతకు ముందు మూవీస్ లాగానే వారణాసి మూవీని కూడా ఒక బిగ్ స్కేల్ గ్లోబల్ స్కేల్లోనే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ మనము మహేష్ బాబు గురించి మాట్లాడుకున్నట్టయితే మహేష్ బాబు గారు కూడా లైక్ ఎన్నడూ చూడని విధంగా ఎన్నడూ చూడని యాంగిల్ క్యారెక్టర్లో ఇప్పుడు మనం మహేష్ బాబు గారిని చూస్తున్నాం కాబట్టి సో జనాల్లో ఎక్సైట్మెంట్ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఎక్కువగా క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు యాక్చువల్లీ మూవీ షూటింగ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫారెన్ స్కెడ్యూల్లో అనుకున్నారు ఇనీషియల్గా. బట్ అక్కడ మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఇరాన్ అమెరికా జరగడం వల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ అయితే ఎదురవుతున్నాయి. సో ఇప్పుడు మూవీ షూటింగ్ అక్కడికి వెళ్ళి చేయడం వల్ల చాలా రిస్కీ ఫ్యాక్టర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో కొన్ని రోజులు దాన్ని హోల్డ్లో పెట్టారనమాట. బట్ ప్రజెంట్లీ అయితే హైదరాబాద్లో షూటింగ్ రన్ అవుతుంది. సో మెయిన్ హై వోల్టేజ్ సీన్స్ ఉంటాయి కదా లైక్ అల్యూమినియం ఫ్యాక్టరీలో లేకపోతే యాక్షన్ ఫైట్స్ శంషాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఏవేవైతే మూవీకి కావాల్సిన ఆ రా సీన్స్, హై వోల్టేజ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ ఆ ఏరియాలో షూట్ చేస్తున్నారు. అండ్ మ్యాక్సిమము రాజమౌళి సార్ కానీ లైక్ మూవీ యూనిట్ కానీ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ అనుకున్న డేట్ ఏదైతే డేట్ అనుకున్నారో వాళ్ళు 2027లో రిలీజ్ చేయాలనుకున్నారు కదా, సో ఆ డేట్లోనే మూవీని రిలీజ్ చేయాలని చెప్పేసి బాగా తాపత్రయపడుతున్నారు. అండ్ ఇప్పటికైతే హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ సమ్మర్ బ్రేక్ తర్వాత మేబీ ఫారెన్ కంట్రీస్లో షూట్ చేయడానికి ఏదైనా ప్లాన్ స్కెడ్యూల్ చేస్తుండొచ్చు. ఇప్పుడైతే మనకు మొన్ననే మాట్లాడుకున్నాము. సో మే మొత్తం మంత్ కూడా లైక్ షూటింగ్లో అందరికీ కూడా బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మన మహేష్ బాబు గారు కూడా ఫ్యామిలీ ట్రిప్ వేయడం జరిగింది. సో అండ్ ప్రజెంట్ ఈ అప్డేట్ గురించి పక్కన పెట్టినట్టయితే సోషల్ మీడియాలో ఒక రూమర్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే దేవరాకి యూజ్ చేసిన సీ సెట్ని రాజమౌళి ఈ వారణాసి మూవీకి అదే సీ సెట్ని యూజ్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే ట్రెండింగ్ అవుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో మనకైతే తెలీదు. మూవీ రిలీజ్ అయ్యాక అందులో ఏదైనా సీన్ కనిపిస్తే మనం అది బేస్ చేసుకొని మాట్లాడవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఒకవేళ ఆ సీ సెట్ యూజ్ చేసినా కూడా మళ్ళీ న్యూ ఫ్రెష్ లుక్ రీక్రియేట్ చేసి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్నే చేంజ్ చేసి అక్కడ సీన్స్ చేసే క్యాపబిలిటీ ఉన్న రాజమౌళికి అదేం పెద్ద మ్యాటర్ కూడా కాదు. అండ్ అలాంటి ఫ్రెష్ లుక్ ఇవ్వగలిగే క్యాపబిలిటీ కూడా రాజమౌళి సార్కి ఉంది కాబట్టి అందులో పెద్ద ఆశ్చర్యం కానీ లేకపోతే అక్కడ పెద్ద రూమర్ స్పెక్యులేట్ చేయాల్సిన ఇష్యూ కూడా కాదు. సో ఎనీవే ఇలా స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ అదే చెప్తున్నా, ఒకవేళ యూజ్ చేసినా కూడా దాన్ని కొత్తగా ఫ్రెష్ న్యూ లుక్లో సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప అండ్ సేమ్ డిట్ కట్ పిన్ టు పిన్ కాపీ చేయడం లాంటివి అయితే జరగదు. సో ఇదైతే ఫాల్స్ రూమర్ అనే చెప్తాను. ఒకవేళ అయినా కూడా చెప్తున్నా కదా కంప్లీట్గా మొత్తం ఫ్రెష్ లుక్లో మనకు సీన్ క్రియేట్ చేయడం లాంటివి జరుగుతుంది. అండ్ ప్రస్తుతం అనుకున్నట్టుగానే హైదరాబాద్లో షూటింగ్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫారెన్ కంట్రీస్ ఎక్కడెక్కడ అంటే అంటార్కిటికా, జార్జియా అండ్ నెక్స్ట్ కెన్యా. మనకి ఈ అంటార్కిటికాలో ఎక్స్ట్రీమ్ విజువల్స్ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కెన్యాలో కొంచెం రియల్ అండ్ రా లొకేషన్స్ కోసం అని చెప్పేసి కెన్యాని చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ జార్జియాలో కూడా లైక్ ఆ మౌంటైన్స్ అవన్నీ అక్కడ సీన్స్ క్యాప్చర్ చేసి కొంచెం మంచిగా ఇంకా అవుట్పుట్ని మంచి వేలో క్రియేట్ చేద్దామని చెప్పేసి ఆ సిటీస్లో ఇంకా కొంచెం పెండింగ్ సీన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. బట్ ఎనీవే అవి కూడా లైక్ ఫాస్ట్గా క్లియర్ అయిపోతాయి. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు రాజమౌళి గారు కూడా లైక్
మిగతా పెండింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు రాజమౌళి కానీ లేకపోతే మూవీ యూనిట్ కానీ. ఎక్కడ కూడా డిలే చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా మూవీ అనుకున్న టైంలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ చూద్దాం నెక్స్ట్ ఈ 1 month తర్వాత మే బ్రేక్ తర్వాత మేబీ ఫారెన్ షూటింగ్ స్కెడ్యూల్ స్టార్ట్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నారు. అండ్ చూద్దాం ఒకవేళ ఈ వార్ ఆగినట్టయితే యాజ్ యూజువల్ మనకి స్కెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది, షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అనుకున్నట్టుగానే 2027లో రిలీజ్ అవుతుంది. లేదు ఇలాగే పెండింగ్గా ఉంది అంటే మరి చూద్దాం రాజమౌళి సార్ ఏం చేస్తారు అనేది. సో మీకేమనిపిస్తుంది, వారణాసి మూవీ 2027లో పక్కాగా రిలీజ్ అవుతుందా? అండ్ మీరు ఈ కాంబో కోసం, ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా? అసలు వారణాసిలో మహేష్ బాబు గారి లుక్ ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR ఎంటర్టైన్మెంట్.